హాయ్ అండి. ఫస్ట్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ధీరజ్ ఇక్కడ మాట్లాడుతూ ఫస్ట్ మా చెల్లెలు అమూల్య సంగీత ఫంక్షన్కి వచ్చినందుకు అందరికీ నమస్కారము, స్వాగతం సుస్వాగతం అని చెప్పి మొదటగా ఈ ఉత్సవాన్ని ప్రారంభించేది ఫస్ట్ మా సాగర్ అన్నయ్య నర్మదా వదిన అని చెప్పి వాళ్ళతో స్టార్ట్ చెప్పేశాడు. వీళ్ళు చేసిన సాంగ్కు డ్యాన్స్ విడవనే విడవనే నిన్ను క్షణం కూడా విడవనే బుజ్జమ్మ అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటారు. వదిలేటాలి కదా. అదే అన్నయ్య గారు, ఆయనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాట్లాడతా వదిలెట్టేసి ఉండరు అంటున్నా. ఏంటో వదినా అంటే అన్నాను అంటారు కానీ మామూలు టైంలో అయితే మీరు అన్నయ్య గారు పని పాట లేకపోయినా సరే చీటికి మాటికి వచ్చేస్తారు. కానీ మా అమ్మాయి పెళ్లి వేడికి జరుగుతుంటే మాత్రం అన్నయ్య గారు ఇక్కడ లేరు. టైం వదినా టైము. నేను అంటుంది చేతుకున్న వాచి గురించి కాదయ్యా, పెళ్లికని తిరుపతే మీ అన్నయ్య గారు ఇక్కడికి వచ్చే టైం గురించి. సర్లే వదినా, ఫోన్ చేస్తే అన్నయ్య గారిని రమ్మని చెప్పండి. అలాగే చెప్తాను బాబు, చెప్తాను. ఇంటికి పెట్టకూడదు, నేను ముందు డాన్స్ ఆడాలి కానీ నా నెత్తిన దరిద్రం తీసుకోలేని ఆడుతుంది. బాబు మీరు కానివ్వండి. ఆల్రెడీ టెన్షన్ లోపల డాన్స్ చేస్తానే ఉన్నాను. బా నా కోపిక లేదు, అప్పుడే వెళ్ళాడు. అరే అందరింత సరదాగా ఉంటే కుదరదంటావే? మంగళ స్నానాల దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వెందుకో కొంచెం టెన్షన్ గా ఉన్నావు. ఏమైంది? అంటే బా అది ఎక్కువ లాక్కు తెగుద్ది, డౌట్ పెరుగుద్ది. ఎల్లు డాన్సింగ్ ఆడు, ఎల్లు. పదబ్బా అని చెప్పి డ్యాన్స్ చేసింది. తన పేరు మీద ఉన్న సాంగ్ శ్రీవల్లి సాంగ్, చూపే బంగారమయ్యే శ్రీవల్లి అనే సాంగ్కి ఇద్దరు కలిసి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంటారు. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక అక్కడ తిరుపతి ఒక పరద అడ్డం పెట్టుకొని ఉంటే ప్రభాకర్ అండ్ వియాంకుడు ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు. దొంగచాటుగా తాగి మళ్ళీ ఎవరికీ తెలియనట్టుగా అక్కడ వచ్చి వాళ్ళిద్దరు కూర్చుంటారు. అయితే ఈ డ్యాన్స్ అయిపోయినాక అక్కడికి వెళ్తుంటారు. ఇలా డ్యాన్స్ చేస్తుంటే అక్కడ భద్రావతి సేన వాళ్ళిద్దరు కలిసి చూస్తూ ఉంటారు. అయితే శ్రీవల్లి వాళ్ళమ్మ దగ్గరికి రాగానే డ్యాన్స్ బాగా చేసావు అమ్మడు. తర్వాత నెక్స్ట్ ధీరజ్ అండ్ ప్రేమ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారండి. వాళ్ళిద్దరు చేసిన సాంగ్ ఏంటంటే నానా హైరాన్ అని రామ్ చరణ్ గారి సాంగ్ డ్యాన్స్ చేస్తారు. ఇద్దరు చాలా బాగా చేస్తారు. వీళ్ళ డ్యాన్స్ బాగుంటుంది. వీళ్ళిద్దరు నిజంగా రియల్ కపుల్ అన్నట్టుగా ఉంటుంది. డ్యాన్స్ చేస్తారు. శ్రీవల్లి వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఆ బండోడు మా ఆయనని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఏంటని అనుకుంటుంటే ఇలా డ్యాన్స్ అయిపోగానే మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పి నర్మద వీళ్ళందరూ కలిసి ప్రభాకర్ అండ్ ఆమెను పంపిస్తారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. వీళ్ళు చేసే సాంగ్ డ్యాన్స్ ఏంటంటే ఏ పిల్ల అట్లా నవ్వేసి పోమాకే అని చెప్పి గబ్బర్ సింగ్లో సినిమాలో సాంగ్ డ్యాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరు కూడా బాగా చేస్తారు. మీ నాన్న మహా కళా పోషకుడే, ఇలాంటి ఆటపాటలంటే చెవు కోసేసుకుంటాడు. అక్కడ కోసేసి ఉంటారంటే ఇప్పుడు కానీ మీ నాన్న కానీ ఉండింటే అని చెప్పి ఇక్కడ కళలో అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే తన భర్తతో డ్యాన్స్ చేసినట్టుగా సాంగ్ ఒకటి ఇమాజిన్ చేసుకుంటారండి. ఆ సాంగ్ ఏంటంటే గోంగూర తోటకాడ అనే సాంగ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. పాపం మీ నాన్న అక్కడ ఎలాగున్నాడో ఏటో. జాగ్రత్త అప్పుడా నువ్వు ఊరికే టెన్షన్ అనుకో. ఈ డాన్సింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి అమ్ములను బయటికి తీసుకుపోదాం. అమూల్యని ఆ బండోనికి అప్పచెప్పే వరకు మా ఆయన వదిలిపెట్టేటట్టు లేడు అని ఇక్కడ భాగ్యం అనుకుంటుంది. నెక్స్ట్ ప్రభాకర్ అండ్ ఆయన వియంకుడు కలిసి ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. సింగారాల పైరుల్లోనైనా సాంగ్కి డ్యాన్స్ చేస్తారు ఇద్దరు కలిసి. ఆ తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు మంచిగా ఆనందంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుంటారు. ఇక్కడ భద్రావతి చూస్తూ ఉంటుంది. వీళ్ళు సరదాగా అందరు కలిసి ఫోటోలు తీస్తుంటే ఇక్కడ భద్రావతి చూస్తూ నవ్వండి తెల్లారితే మీకు అన్ని ఏడుపులే అని చెప్పి భద్రావతి అనుకుంటుంది. తర్వాత అయిపోతుంది. ఇక్కడ శ్రీవల్లి అమూల్యని తీసుకుని ఇక్కడ వస్తూ ఉంటుంది. ఏంటదినా ఎందుకింత ఫోర్స్ గా తీసుకొచ్చా? విశ్వ ఫోన్ లో ఉన్నాడు, ఒకళ్ళు మాట్లాడు. వదినా ఆల్రెడీ విశ్వకి చెప్పాను నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టుకో అని. అయినా నీతో చెప్పాను విశ్వ ఫోన్ చేస్తే నా దగ్గరికి తీసుకురావద్దు అని. చెప్తే అర్థం కాదా నీకు? అది కాదు అమూల్య. వదినా నన్ను ఇలా ఇబ్బంది పడితే అన్నయ్యకి చెప్పేస్తాను, ఇంక నీ ఇష్టం. అందుకే కానీ వాళ్ళ సిమ్మి తిను నీతో చివరిసారి మాట్లాడాలని ఆడు ఫోన్ చేసి చంపుతున్నాడు. ఒక్క పాలి అమూల్యతో మాట్లాడించు అని కాళ్ళు పట్టుకున్నట్టుగా బదులాడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలంటే ఆడి నస బాధ వదిలించేసుకోవాలి. అందుకే సరే వాడితో మాట్లాడితే వదిలిపోద్ది. ప్లీజ్ అమూల్య ఇదంతా నీ మంచి కోసమే. సరే
పట్ల మాట్లాడితే నుంచి మనకి ఫోన్ కాల్ ఉంటుందో నువ్వు నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. హలో, అమూల్య పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుంది అమూల్య. విశ్వ, నా కారణంగా మా వాళ్ళకి బాధపడే పరిస్థితి రాకుండా ఉండడం కోసం వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నానని నీకు చెప్పాను. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పడుతున్నావు చెప్పు. అమూల్య, నేను నిన్ను ప్రేమించాను అమూల్య. ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. నేను జీవితాంతం కలిసి నడవాలనుకున్న అమ్మాయి నా జీవితంలో కలగా మిగిలిపోతుందని బాధపడుతున్నాను తప్ప ప్రాణం పోయినా నిన్ను బాధ పెట్టేలా ప్రవర్తించిన అమూల్య. ఇలా పదే పదే ఫోన్ చేయడాన్ని బాధ పెట్టడం అనక ఏమంటారు చెప్పు. నా ఉద్దేశం చివరిసారిగా నిన్ను చూడాలనుకోవడం. ఏంటి? ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నా అమూల్య. నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ నీకు తిరిగి చేస్తాను. ఒక్కసారి బయటికి రా అమూల్య. సారీ విశ్వ, నేను రాలేను. అమూల్య, ఈ గిఫ్ట్లు జ్ఞాపకాల తాలూకు బరువుల్ని నేను జీవితాంతం మొయ్యలేను. నువ్వెలాగూ నా మనసులో నుంచి వెళ్ళిపోయావు. కనీసం నీ జ్ఞాపకాల బరువునైనా నాకు దక్కించు. ప్లీజ్ విశ్వ, నేను రాలేని పరిస్థితి, దయచేసి అర్థం చేసుకో. అమూల్య, నువ్వు దూరమైన బాధని నేను జీవితాంతం భరించాను. నిన్ను ప్రేమించినందుకు చివరిసారిగా నేను ఎదురు చూస్తున్న సంతోషాన్ని నువ్వు నాకు ఇవ్వవా? అది కాదు విశ్వ. నువ్వు నన్ను అంతలా ప్రేమించావు మరి. నేను ఎంతలా ఏడుస్తున్నా జాలి కలగడం లేదా అమూల్య? నేనేమన్నా నిన్ను రమ్మని మనం పెళ్లి చేసుకుందామని అడుగుతున్నానా? లేదు కదా. వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండమని చెప్తున్నాను కదా. కాదు, చివరిసారి నిన్ను చూసి నీతో మాట్లాడే అదృష్టం కూడా. నాకు ఇవ్వవా అమూల్య? బతికినంత కాలం నేను ఇలా బాధపడాల్సిందేనా అని అనేసరికి సరే నేను వస్తున్నా ఆగని చెప్పి ఇక్కడ అమూల్య ఫోన్ పెట్టేస్తుంది. విశ్వకు ఆనందపడుతూ రావే నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పినసరికి నెక్స్ట్ ఇక్కడ శ్రీవల్లి అంటుంది జస్ట్ అలా పెళ్ళి ఇలా కలిసేసి వచ్చేద్దాము అని చెప్పి అమూల్యకు చెప్తుంటే బయలుదేరబోతుంటేనే వాళ్ళ అమ్మ అన్నం తీసుకొని ఎదురుగా వస్తుంటే అయ్యయ్యో దొరికిపోయేటట్లునో నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయని చెప్పి శ్రీవల్లి వెళ్ళి ఆ తలుపు వెనక నిలబడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ లోపలికి ఎంటర్ అవుతుంది. వాళ్ళమ్మ లోపలికి వచ్చి అమూల్య తినిపిస్తానంటే తింటానులేమ్మ అక్కడ పెట్టానంటే అంటానంటారు కానీ రేపు నువ్వు అత్తగారింటికి వెళ్ళాక నేను ఎలాగో పెట్టలేను కదా అని చెప్పి మంచం మీద కూర్చోబెడుతూ తినిపిద్దామని మాట్లాడుతుంది. ఇక్కడ ఆ గ్యాప్లోనే శ్రీవల్లి వెళ్ళిపోతుంది. తను తినిపిస్తూ ఉంటుంది. ఒక మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. తినిపిస్తుంటుంది. రేపు ఉదయాన్నే మనం పెళ్లి మండపానికి వెళ్ళాలని చెప్తుంటే అలా తినిపిస్తున్నప్పుడే అమూల్య పొలమారుతుంటే మెల్లిగా తినాలని చెప్పి నీళ్ళు తప్పిస్తుంటుంది. అందుకే త్వరగా తిని తొందరగా పడుకోమ్మా అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. బయట విశ్వకు వెయిట్ చేస్తూ ఉంటాడు. కాస్త సమయం గడిచిన తర్వాత భాగ్యం లేచి మెల్లగా అటు ఇటు చూసి అమ్మడు అని చెప్పి డోర్ కొడుతుంది. ఏంటమ్మా అని లాక్కొని వచ్చి ఏంటమ్మా కనీసం ప్రశాంతంగా పడుకోనివ్వా? ఏంటంటే మీ నాన్న కిడ్నాప్ అయితే నీకు ఎలా నిద్ర పడుతుంది? అయినా ఈ వడ్డానం ఈ గొలుసు అన్ని పెట్టుకుని ఎలా పడుకున్నావు అంటే నేను కూడా తీసేద్దామని అనుకుని అలా ఆలోచించుకుంటూ పడుకుండిపోయాను. అందుకే నువ్వు పిలవగానే మేలుకు వచ్చేసింది. సరే ఇప్పుడు మీ అయ్యని ఎలా తీసుకొద్దామే ఏం చేద్దామే అని అడుగుతుంటుంది. ఇప్పుడు మీ ఆయన ఎట్లా తీసుకొద్దామే? ఇదిగోమా, నువ్వు ఇలా అని ఇప్పించుకో, నన్ను మాత్రం ఇట్లా దూచు. నా కబురు నాశనం అవుతుంది, అర్థమైందా? అట్ట అనకే అమ్మడు, మాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. నువ్వేంటే చెప్పు. లేచిపోతే నీ ఆయనకిట్ట పోవటం కాదు, తీసుకుంటాడు. అమ్మడు, ఇందులోంచి బయటపడాలంటే ఒక్కటే మార్గమే. ఏంటి? ఆ మూల్యం తీసుకెళ్లి ఆ పంట చచ్చినోడు కప్పు చెప్తే వాడు మీ నాన్న వదిలేస్తాడు. అది విని వస్తూ అనుకున్నావా? ఎలా తీసుకెళ్లి అలా ఇచ్చేయడానికి తెల్లారితే తన పెళ్లి ఎట్ట తీసుకుంటావి? అదే ఆ అమ్మాయి రావడానికి ఒప్పుకుందని నువ్వు చెప్పావుగా. ఒప్పుకుందమ్మా, కానీ ఇంటేమైనా సూతరేమని భయం అవుతుంది. ఎవ్వరికీ తెలియకుండా చూడకుండా తీసుకెళ్ళాలి. ఏం చేయాలమ్మా అని అంటే ఇద్దరు కలిసి ఆలోచిస్తారు. అసలు ఏం చేయాలని ఇద్దరు ఆలోచించినాక ఒక నిర్ణయానికి వస్తారు. అమ్మడు ఒక మంచి ఐడియా వచ్చిందనంటే ఏంటమ్మా అనంటే సరే నువ్వైతే ఫస్ట్ రా అని చెప్పి తనను తీసుకొని డోర్ తీసి బయటికి వెళ్ళి అక్కడ మెయిన్ ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది. శ్రీవల్లిని తీసుకెళ్ళి అమ్మడు ఇప్పుడు ఇక్కడ నేను మొత్తము అన్ని దగ్గరలో కరెంట్ ఆఫ్ చేస్తాను, అప్పుడు నీవు అమూల్యని తీసుకొద్దు అని అంటే సరే అని చెప్పేసరికి ఆమె మొత్తము అన్ని ఫ్యూజులు తీసేస్తుంది.
కరెంటు పోయినాక అమూల్య అలా మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు డోర్ తీసుకొని లోపలికి వస్తుంటారు. అప్పుడే తిరుపతికి మేలుకు వస్తుంది. తిరుపతి లేచి అబ్బా ఏంట్రా ఈ నొప్పి అని చెప్పి ఫుడ్ ఎక్కువ లాగించేశానని చెప్పి అనేసరికి వీళ్ళిద్దరు అక్కడ చైర్లు కడుగుచుంటారు. ఆ చైర్ దగ్గర వెళ్ళి తిరుపతి కూర్చుంటే ఆ భాగ్యం చేయి ఉంటుంది, చేయి మీదనే చైర్ పెడుతుంటారు. అయినా ఆమె అరవబోతుంటే శ్రీవల్లి ఆపేస్తుంటుంది. అబ్బా ఏంటి ఆ సౌండ్ ఎలకల ఏం ఫంక్షనో ఏంటో, పప్పు బాగా లాగించేశాను, గ్యాస్ బాగా పట్టేసినట్టుంది, నిద్ర చెడగొడుతుంది. తిరుపతి అటు ఇటు చూస్తే అమ్మ ఎవరు చూడట్లేదని చెప్పి తన పొట్టలో ఉన్న గ్యాస్ అంతా రిలీజ్ చేసేసుకొని అమ్మాయి ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది, పెళ్ళి పడుకోవచ్చు అనుకుంటారు. వీళ్ళేమో వామిటింగ్ చేద్దాం అన్నట్టుగా శ్రీవల్లి పెడితే ఇద్దరు ఒకరిదో ఒకరు మూతి మూసుకొని ఉంటారు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు అనేసరికి వీళ్ళు చైర్ మీద ఆ కాలు చేతి మీద చైర్ ఉంది కదా తీసేసి ఇద్దరు ఒకటే వామిటింగ్ చేస్తున్నట్టుగా అనుకునేసరికి ఎవరు అనేసరికి మియా మియా అని శ్రీవల్లి సౌండ్ చేసేసరికి తిరుపతి ఒక చెంబు ఇసిరితే ఆ లమ్మకు తగిలి అక్కడ పడిపోతుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్. మరి రేపేం జరగబోతుంది అనేది కూడా చూద్దామండి. రేపటి ప్రోమోలో అమూల్య నిన్ను తీసుకెళ్లటానికే కరెంటు తీసామని చెప్పి అమూల్యను తీసుకొని బయలుదేరి వస్తుండగా అక్కడ ధీరజు ప్రేమ మెయిన్ ఏమైపోయిందని చెప్పి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే వీళ్ళు పక్కకు దాక్కొని ఉంటారు. తర్వాత వెళ్ళి విశ్వకు వెళ్ళి కలుస్తుంది అమూల్య. అదంతా మనం ప్రోమోలో చూసాం కదా. వద్దన్న కూడా అమూల్యను విశ్వకు గుంజుతుంటాడు. వాళ్ళు వద్దని ఎంత పెనిగిలాడినా కూడా విశ్వకు అమూల్యను తీసుకుపోబోతున్నాడు. మరి తీసుకెళ్తాడా, పెళ్లి చేసుకుంటాడా ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి. ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.